గుడ్ మార్నింగ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకు కూడా మనోడు తెలుసుగా, కౌశిక్. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. దీనిలో మనం ఏం చూపించబోతున్నాం అంటే నా వీకెండ్ స్కెడ్యూల్ అనమాట. జస్ట్ పొద్దునే వచ్చా ఊరు నుంచి, అలా ఇదిగో వచ్చే రంగాలు తిరుగుతున్నాం బండి వేసుకొని. మనోడు పార్ట్నర్ ఇన్ క్రైమ్, అన్నీ కలిసి చేస్తాం. అట్లా అని చెప్పి ఇల్లీగల్ పనులు కాదు, ఓన్లీ లీగల్. సో బేసిక్గా ఏముంటుందంటే, ఈ సాటర్డే సండే నాకు కొంచెం మంచి ప్లాన్స్ ఉన్నాయి. సో ఐ థాట్ టు షో యూ దోస్. అయితే జనరల్గా ఎవ్రీ సాటర్డే ఏం చేస్తామంటే, మేము మనోడికి నైట్ షిఫ్ట్ కాబట్టి, సో ఆఫీస్ నుంచి మనోడు బయటకు వచ్చేసరికల్లా ఈజీగా 5:30 అట్లా అవుతుంది కదా. మా ఫేవరెట్ టీ స్పాట్ ఉందన్నమాట, అక్కడికి వెళ్తాం మేము. మా ఫేవరెట్ టీ స్పాట్ ఒకటి ఉంది, చూపిస్తా అది కూడా. అక్కడికి వెళ్ళి స్ట్రాంగ్ జింజర్ టీ కొడితే కానీ మా వీకెండ్ స్టార్ట్ అవుతుంది అనమాట, అన్నట్టు ఉంటుంది అనమాట. కొంచెం ఏదో పోటుగాళ్ళలాగా ఆడుతున్నాం అని చెప్పి మేము పెద్ద ప్లేయర్స్ ఏం కాదండి. మేము జస్ట్ ఇదిగో ఇలా లోకల్ ప్లేయర్సే, గల్లీ ప్లేయర్స్. సో అలా టీ తాగిన తర్వాత అలా కాసేపు రౌండ్స్ వేస్తాం బండి మీద. సో ఈ మధ్య కొత్త లొకేషన్ అంటే యాడ్ అయిందనమాట మాకు. సో అలాగా వెళ్ళిపోయి నల్లపాడు రైల్వే స్టేషన్కి వెళ్తాం. అంటే గుంటూరు ఎకో పార్క్ ఉంది కదా, ఆ ఎకో పార్క్ నుంచి అక్కడ బండి పెట్టేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి 10 రూపాయలు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని, చెప్పాను కదా లీగల్ పనులు చేస్తామని, ఇల్లీగల్గా స్టేషన్లోకి ఎంటర్ అవ్వం ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా. ఏది ఎగ్గొట్టాం మేము, మంచిగా ట్యాక్స్ కట్టే స్టేషన్లోకి ఎంట్రీ ఇస్తాం. అలా వచ్చిపోయి ట్రైన్లు చూస్తూ ఉంటాం అనమాట. అది రీసెంట్గా ఒక 2-3 వీక్స్ నుంచి ఆడింది. అది కూడా మా బామ్మర్ది తీసుకెళ్ళాడు ఒకరోజు. సో మా బామ్మర్ది తీసుకెళ్ళాడు ఒకరోజు నన్ను. అది లాస్ట్ వీడియో చూశారు కదా, పేరుపాలెం బీచ్ వీడియోలో మనోడు ఉంటాడు. సో హీజ్ మై బామ్మర్ది, అఖిల్ మనోడు పేరు. సో అది అక్కడికి కూడా వెళ్తాం అనమాట. ఇప్పుడు గేమ్ అంతా అయిపోయిన తర్వాత అలా వెళ్ళి మన స్ట్రాంగ్ జింజర్ టీ కొట్టి మాస్టర్కి అలా హాయ్ చెప్పి, అది ఎంత గిట్టి కొట్టినా అక్కడికే వచ్చి పడింది చూడు. అసలు గాలి వస్తుంది కదా. అయితే ఐ ఆల్సో షో దట్ టీ స్పాట్, ఫేవరెట్ టీ స్పాట్. హైలైట్ ఏంటంటే ఆ టీ స్పాట్ ఏంటంటే మాస్టర్ గారు మమ్మల్ని చూడంగానే స్ట్రాంగ్ జింజర్ టీ చేసి పెట్టేస్తారు. మేము చెప్పాల్సిన అవసరం లేదు దానికి. మేము రెగ్యులర్ అనమాట. రెగ్యులర్ అంటే రోజు కాదు, మేము ఓన్లీ వీకెండ్స్ మాత్రమే వెళ్తాం. వీకెండ్ అంటే నాట్ సాటర్డే సండే, ఓన్లీ సాటర్డేస్. అలా వెళ్ళినా కూడా మమ్మల్ని ఈజీగా గుర్తుపడతాడు ఆయన. ఏం లేదు, ఇట్లా హాయ్ అంటే చాలు వచ్చేస్తాయి టీ మా దగ్గరికి. మంచిది. హైదరాబాద్ స్టైల్లో స్ట్రాంగ్ జింజర్ టీ అంటే, హైదరాబాద్ స్టైల్లో స్ట్రాంగ్ జింజర్ టీ నేను గుంటూరులో ఆయన అక్కడ తాగడమే. ఇది కూడా స్ట్రాంగ్ జింజర్ టీ ఎందుకు తాగాల్సి వస్తుందంటే, చాలా స్ట్రాంగ్గా జలుబు చేసింది. అంతే స్ట్రాంగ్గా రెండు స్ట్రాంగ్ జింజర్ టీలు వేసాను ఇరానీ స్టైల్లో. సో అదే స్టైల్, జలుబు చేసినప్పుడల్లా, దగ్గు వచ్చినప్పుడల్లా స్ట్రాంగ్ జింజర్ టీ తాగితే మొత్తం సెట్ అనమాట. హైదరాబాద్ మా ఓల్డ్ పీజీ దగ్గర ఉండేది అది, ఇప్పుడు వేరే ఏరియా కాబట్టి దొరకట్లేదు. అందుకే గుంటూరు వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా తాగుతా. ఏమైంది? ఇది వెనక్కి నీ పొజిషన్ ఏది? నేను దగ్గరకు వచ్చాను అయితే. ఓకే, సారీ.
కాసేపు ఆడదాం బట్ అరే. సో రేపు నెల్లూరు ప్లాన్ ఉంది. అరే రేపు నెల్లూరు దేనికంటే మా రాజాన్న తెలిసే ఉంటాడు, ఒకసారి చీరాల బీచ్ వ్లాగ్లో కనిపించుంటాడు అన్న. సో అన్న ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ రన్ చేస్తున్నాడు, మోస్ట్లీ తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ రీసెంట్ కొన్ని వీడియోస్ నుండి ఫస్ట్ స్లైడ్ అన్నది ప్రమోషన్ కింద వేస్తున్నాను. అరే ఓకేనా. సో అన్న వాళ్ళ మిస్సెస్ వాళ్ళది ఒక శారీ స్టోర్ ఉందన్నమాట. సో వాళ్ళ దానికి డిజిటల్ మార్కెటింగ్ మంచిగా రీల్స్ అవి చేయడానికి అన్నని అడిగాడు అనమాట. సో రేపు అందుకే నెల్లూరు వెళ్తున్నాం. ఎవరెవరంటే మళ్ళీ మేమిద్దరమే. ఓ సారీ, ఇప్పుడు మైక్ నా కౌశిక్ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను. మనోడు డే ఎలా జరిగిందో చెప్తాడు అనమాట. ఏదో చాలా జరిగాయి అని చెప్తాను అంటున్నాడు. చూద్దాం. ఇప్పుడు చెప్పమ్మా, హౌ వాజ్ యువర్ డే? ఏం సంగతులు? ప్రతి వారం జరిగేలాగా ఈరోజు మా ఆఫీస్లో టోర్నమెంట్స్ పెట్టారు. షటిల్ అండ్ క్రికెట్ టోర్నమెంట్స్. షటిల్ టోర్నమెంట్ పెట్టారు, ఆడాము, ఎమ్మటే వచ్చేసాం. ఎంత ఫాస్ట్గా వెళ్ళాను అంతే ఫాస్ట్గా బయటకు వచ్చేసాం. ఓడిపోయాం కాబట్టి. అపోనెంట్ వాళ్ళు గెలిచారు, మేము హృదయాలు గెలిచాం. మళ్ళీ ఒక అమ్మాయి మెసేజ్ చేసింది స్నాప్చాట్లో. ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడే కాదు వెనస్డే. సరే చేస్తే మీ ఫేవరెట్ డెస్టినేషన్ ఏంటి అడిగా. సరే అడిగితే ఏదో చెప్పాలి, స్విట్జర్లాండ్ ఏ సిమ్లానో చెప్పాలి. ఏకంగా పోయి యమలోకం అని చెప్పింది. నేను అదే కదా, నేనేం చెప్పి ఆలోచించి రివ్యూ ఉంటే చెప్ప ఎలా ఉండిద్దో ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉండిద్ది అన్న. ఇంకా అమ్మాయి కోపం వచ్చింది, యాంగ్రీ ఫేస్, యాంగ్రీ ఎమోజీ. ఏదో అడిగిన దానికి నార్మల్గా ఆన్సర్ చేయొచ్చుగా, చేయరు ఏడిసే అంతా. అడిగిన దానికి స్ట్రైట్గా ఆన్సర్ చేస్తే ఏమైందండి పాపం. మేము ఏదో అడుగుతాం ఫేవరెట్ లొకేషన్ చెప్తే చెప్పాలి, చెప్తే చెప్పాలి, లేకపోతే లేదు. మేము తీవ్రంగా ఖండిస్తాం దీన్ని మాత్రం. నేనేం చెప్పానంటే ఈస్ట్ రోజానికి ఎంత ఉంటే టెస్ట్ రోజానికి ఎంత ఉండాలన్న. ఇంకా అమ్మాయి నేను బ్లాక్ చేశాను అనుకో. సిగ్మా రూల్. థ్యాంక్ యూ. బ్యాడ్మింటన్ అయితే ఎమ్మటే వచ్చేసాము, ఇలా వెళ్ళి ఇలా వచ్చేసాం ఫ్లాష్ మ్యాన్ లాగా. మేము గల్లీ ప్లేస్ మాత్రమే, మేము లోకల్ ప్లేస్, ఇంటర్నేషనల్ ప్లేస్ కాదు. ఇంకా ఖాళీ దొరికిందని క్రికెట్ టోర్నమెంట్ చూసా ఎట్లా ఆడుతున్నారని మా ఆఫీస్ వాళ్ళు. ఇంకా అయిపోయేసరికి ఇంకా నేను వచ్చేసాను, ఇంకా బయటకు వచ్చేసాను. ఇంకా మనోడు వచ్చేసాడని నా గేమ్ అయిపోయిందని ఇంక వచ్చేసాను. ఎలాగో గెలవలేదు, అయిపోయింది. కనీసం చూడబోతే మన వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేయకపోతే బాగోదని కొంతసేపు ఎంకరేజ్మెంట్ చేసి వచ్చా, అంతే. ఈరోజుకి ఇప్పటి వరకు ఇదే గడిచింది. ఆయన రాకెట్ లాగా వేస్తున్నాడు. అంతే. అక్కడ పప్పీస్ ఉన్నాయి, ఊరికి అట్లా వెళ్దాం, చూద్దాం ఒకసారి పప్పీస్ని ఎప్పుడు చూడలేదండి, చూశాను కానీ పాపం ఒక్కతే ఉన్నాయి, ఆడుకుంటున్నాయి. హాయ్ హాయ్. పారిపోతున్నాం పాపం ఒకటి పారిపోతున్నాడు, వీడియో అట్లా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇక్కడ ఉన్నారు మిగతా 3 పప్పీస్. హాయ్ హాయ్ రా బుడ్డి సింటూ. రే డాగేష్ బాయ్, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దా 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 దా. మీకు ఇంట్రెస్ట్ లేదనుకుంటారా? మా చేతిలో బ్యాట్లు ఉన్నాయి కదా, మేబీ చూసి భయపడుతున్నట్టు ఉంది. రా బుడ్డి చింటూ. అంతేనా? అంతేననుకుంటా. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ గేమ్ ప్లే. సరదా కాసేపు ఆడుకొని
అలా విల్ రోమ్. ఎండ వస్తే మనకి పొద్దున ఎండ ఇంపార్టెంట్ అయ్యా, మంచిది మార్నింగ్ ఎండ ఉంటే. తర్వాత ఎండ ఇంపార్టెంట్. పది తర్వాత కాదు, ఇది ఫస్ట్ సన్ రైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యూనో. మనోడు మంచి హెల్త్ ఫ్రీక్ అనమాట, మంచిగా అన్ని నీట్గా ఫాలో అవుతాడు. మనకి ఏం లేవు. నేను ఫాలో అయితే ఇంకా ఇంత సన్నగా. ఈ లొకేషన్ తెలిసా? గుంటూరులో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ లొకేషన్ ఎక్కడో తెలిసే ఉంటుంది. మోస్ట్లీ ఈ పాటికి ఇదంతా చూస్తుంటే అర్థమైపోయి ఉండాలి. ఇది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట. ఇన్నర్ రింగ్ రోడ్లో అక్కడేమో అందరూ వెహికల్స్ నేర్చుకుంటారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ, స్కూటీ రాని వాళ్ళు బళ్ళు రాని వాళ్ళు అందరూ అక్కడ బళ్ళు నేర్చుకుంటారు. ఈ ఏరియా కొంచెం ఖాళీగా ఉంది అని చెప్పి మనం ఇట్లా వచ్చి ఎట్లా ఆడుతున్నాం అనమాట ఇక్కడ. అంతే, ఈ ఖాళీగా ఉన్న ఏరియాని ఎందుకు వేస్ట్ చేసుకోవడం చెప్పండి, అంతే కదా. అక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం రెస్ట్ ఇచ్చి 2 నిమిషాలు ఆగి బండి చూసారా ఎట్లుందో, మొత్తం బండిని అన్నిటికీ వాడేస్తున్నాం. ఇదిగో షటిల్ బ్యాట్ కవర్స్, అయ్యో ఈ పక్క ఒక కవరు, హెడ్ లైట్ మీద కాకు పెట్టి, ఇగో ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ ఉందా, ఈ వాటర్ బాటిల్ హోల్డర్లో నేను బ్యాట్ని పెట్టా. బండిని ఇట్లా కూడా వాడతారా? ఇంతకన్నా దారుణంగా వాడతాను ఇంకా బేసిక్గా. ఇంతకన్నా ఎక్కువ బండి ఎవరన్నా వాడతారా నాకు తెలీదు. ఎవరన్నా వాడేవాళ్ళు ఉంటే వాళ్ళు గ్రేట్. ఇంకో విషయం చెప్పాలి, ఈ వాటర్ బాటిల్ ఉంది కదా, ఈ వాటర్ బాటిల్ ఏంటిది, ఇది ఏదో కంపెనీ మొత్తానికి మనోడు నా కోసం పట్టుకొచ్చాడు. థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్ బ్రో. వాటర్ తాగుదాం మంచిగా. సర్లే ఉందా, ఇంకెళ్ళిపోతుంది, అయిపోయింది, ఆట అయిపోయింది. వెళ్ళి అలా టీ తాగేసి వీలైతే ఎకో పార్క్కి వెళ్దాం, లేకపోతే స్ట్రైట్గా ఇంటికి చెక్కేయడమే. ఇదిగో ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఇదే మన R15 బుల్లెట్ అన్నీ ఇదే, యాక్సిస్ 125 మామూలు బండి కాదు. దీని మీద ఆల్మోస్ట్ మనం పెద్ద ట్రిప్పులు వేసాం. అసలు ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ ట్రిప్పులు కూడా వేసాం మనం, 150-200 కిలోమీటర్స్. కొంచెం కూడా అలసిపోతుంది బండి. నాకైతే ఇదే R15, ఇదే బుల్లెట్ అన్నీ ఇదే. కాకపోతే తొందరలో దీన్ని రిప్లేస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 50,000 దగ్గరలో ఉంది రీడింగ్. ఇది కానీ లేకపోతే నా యాక్టివా కానీ, ఇది మా పప్పాజీది, అది నా యాక్టివా నాదనమాట. సో దాని వీలైతే దాన్ని రిప్లేస్ చేసి పెద్ద బండి అని తీసుకునే ప్లాన్ చేయాలి, కానీ ఇప్పుడు కాదు, టైం ఉంది. ఓకే, లెట్స్ గో టు కొంచెం అలా టీ తాగేసి రిలాక్స్ అవుదాం. కమాన్ కౌశిక్ వచ్చి, ఆటోమేటిక్గా అవుతుంది. యా, ఇక్కడ నీకు వాసన వస్తుంది కదా, ఏదో స్నాక్స్ వాసన వస్తుంది. ఓకే, సో ఏమైందంటే అక్కడికి వెళ్ళాము మా ఫేవరెట్ టీ స్పాట్ దగ్గరికి. మాస్టర్ గారు లేరనమాట, ఆయన ఉంటేనే టీ తాగకపోతుంది. ఎందుకంటే ఆయన అయితే సరిగ్గా అంటే మమ్మల్ని చూడంగానే సరిగ్గా స్ట్రాంగ్నెస్ అంతా మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆయన పెట్టేస్తాడు. మరి ఇక్కడ వీళ్ళేమో వేరే అతను ఉన్నాడు, సో వీ డోంట్ వాంట్ టు ట్రై ఇట్ అవుట్. అందుకని చెప్పి ఇప్పుడు రూట్ మార్చాం అనమాట. ఇది వచ్చేసి రైల్వే ఎకో పార్క్. గుంటూరు మొత్తానికి మా మోస్ట్ ఫేవరెట్ ఎకో పార్క్ అనమాట. అంటే రైల్వే వాళ్ళు మెయింటైన్ చేస్తారు దీన్ని. సో ఈ ఎకో పార్క్కి మంచి హిస్టరీ ఉంది, టు బీ ఫ్రాంక్. ఎలాగంటే చాలామంది ఇంటర్ నిబ్బీస్ అందరూ ఏడికే వస్తారనమాట. గుంటూరు ఈ చుట్టుపక్కల ఉన్న ఇంటర్ నిబ్బీస్ అందరూ ఇక్కడికే వస్తుంటారు. దేనికంటే ఫోటోషూట్స్. ఇక్కడ ఏంటంటే కొంచెం లొకేషన్ బాగుంది కదా, ఫోటోషూట్స్ వీడియో బాగా వస్తుందని చెప్పి అందరూ నిబ్బీలు అందరూ ఏడికే వస్తారు, ఈ రూట్లోకే వస్తారు. సో ఈ రూట్ అంత ఫేమస్ అనమాట. మధ్యలో ఒక టైంలో ఈ రూట్ బ్లాక్ చేశారు ఏకంగా. మెయిన్ అఫీషియల్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు వస్తున్నా కూడా మధ్యలో ఈ రోడ్డు మీద కూర్చొని ఫోటోలు దిగుతున్నారంట. పిల్ల బచ్చాగాళ్ళు ఫోటోలు దిగుతున్నారంట. అఫీషియల్ వెళ్తే హారన్ కొడుతున్నా కూడా, సైరన్ ఇచ్చినా కూడా కదలేదంట. అంత దెబ్బకి ఈ ఏరియా మొత్తం బ్లాక్ చేసి పడేస్తారు. చూడొచ్చు, ఈ ఏరియాలో మస్తు పీస్ఫుల్ ఉంటుంది. ఒకప్పుడు మేము ఇక్కడికి వాకింగ్కి వచ్చేవాళ్ళం మార్నింగ్. సో ఇప్పుడు ఏంటంటే టీ లేదు కాబట్టి ప్లాన్ చేంజ్ టు నల్లపాడు రైల్వే స్టేషన్. అలా కాసేపు సరదాగా నల్లపాడు రైల్వే స్టేషన్లో తిరిగేసి వెళ్ళిపోదాం. బట్ ఈ ఎకో పార్క్ నేను చూపిద్దాం అని చెప్పి తీసుకొస్తున్నాను. చాలా బాగుంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే ఎంత చల్లగా ఉంటుంది. ఒకసారి బండి ఆపేసి చూపిస్తాను. ఎంత పీస్ఫుల్గా ఉందో. ఒక్క వెహికల్ సౌండ్స్ తప్ప ఏముండదు ఇక్కడ. అలా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ యాక్చువల్లీ. ఇది ఇప్పుడు మనం నల్లపాడు రైల్వే స్టేషన్కి వెళ్దాం. అలా మంచిగా టైం స్పెండ్ చేసి లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ హోమ్స్. ఇదిగో వచ్చేసి శాటిలైట్ ట్రాక్ మిషన్ అనమాట డిపో ఇదంతా. ఇదిగో కదా.
స్ట్రైట్కి వెళ్తే ఒక గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్ దగ్గర అసలు ఇంకా మొత్తం బ్లాక్ అనమాట. రైల్వే పాస్ ఉంటేనే ఎంట్రీ అటువైపు, లేకపోతే లేదు, నో ఎంట్రీ. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మనం ఇటు వెళ్ళాలి. లెట్స్ టేక్ లెఫ్ట్. అరే గేట్ వేసాడు రా బై, పర్లేదు. మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ షంటింగ్ జరుగుతుంది ఎక్కువ, కొంచెం షంటింగ్ వర్క్స్ అంటే ఏం లేదు. గూడ్స్ ట్రైన్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మొత్తం ఆర్గనైజ్ చేసి అదే ట్రైన్ రెడీ చేస్తారనమాట ఇక్కడ. ఇది నల్లపాడు రైల్వే స్టేషన్ అనమాట ఇక్కడ కనిపించేది ముందుకెళ్తే. సో ఇక్కడ గేట్ పడింది. లెట్స్ వెయిట్ హియర్ ఫర్ సమ్ టైమ్. A few moments later. ఇదేనండి నేను చెప్పిన నల్లపాడు రైల్వే స్టేషన్. ఒక గూడ్స్ ట్రైన్ ఆగుంది, ఏదో సమ్ లోడ్ ఉంది, మరి దీనిలో ఏముందో. సబ్జా అబ్బా, ఇవి సబ్జా అంటున్నా. ఇది దీని పేరేంటి? సగ్గు బియ్యం. అదే ఇవన్నీ సప్లైస్లా ఉన్నాయి. అవును, అన్నీ సప్లైస్. ఒక్కొక్క దానిలో ఒకటి ఉన్నాయి. ఏంది డిఫరెంట్గా తగులుతుంది తేమ చేతికి. ఈ గూడ్స్ ట్రైన్ ఉంది కదా, ఊరికి సరదాగా చూసాను లోపల కొన్ని సప్లైస్ ఉన్నాయి ఏవో మరి మొత్తానికి. ఒక్కొక్క బోగిలో ఒక్కొక్కటి ఉంది యాక్చువల్లీ, మరి అది ఏంటో కూడా మనకు తెలియదు. ఏదో ట్రైన్ వస్తుంది అటు నుంచి, మాచర్ల ట్రైన్ లాగా ఉంది కాకపోతే. సో ఇప్పుడు ఏంటంటే ఇలా పైకి వెళ్ళిపోయి అవతల పక్క ట్రాక్స్కి వెళ్ళిపోయి అలా తిరుగుదాం. జనరల్గా మేము వచ్చినప్పుడు చేసేదైనా ఇదే చేస్తాం. ఇప్పుడు మేము వచ్చి ఇట్లా ఇటు ఎక్కేసి ప్లాట్ఫామ్ వైపు, అటు ఖాళీగా ఉన్న ప్లాట్ఫామ్స్ వైపు వెళ్ళి ఏమైనా ట్రైన్స్ వస్తుంటే ఆ ప్లాట్ఫామ్ వైపు వెళ్ళి అలా వచ్చి పోయే ట్రైన్స్ చూస్తూ ఉంటారు అన్నమాట. అదొక సరదా యాక్చువల్లీ. ఇది ఊరు బయట స్టేషన్ కదా. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూస్తే ఇది మొత్తం అన్ని గూడ్స్ ట్రైన్లే ఉన్నాయి. ఇక్కడ అన్ని గూడ్స్ ట్రైన్లే ఉన్నాయి. సో ఏంటంటే ఈ స్టేషన్లో మ్యాక్సిమం గూడ్స్ ట్రైన్ అన్నింటినీ ఆపేస్తారు. అంటే ఏమన్నా నెక్స్ట్ వచ్చేసి గుంటూరు జంక్షన్ కాబట్టి. వ్యూ చూసారు ఎంత బాగుందో. ప్రతి వీడియోలో వ్యూ అని ఎందుకు కొట్టుకుంటా అంటే ఇదిగో ఇది మ్యాటర్. చుట్టుపక్కల చూస్తే మొత్తం గ్రీనరీ, అన్నీ పొలాలు. చూసారుగా మొత్తం వ్యూ అంతా, అన్నీ పొలాలు. ఇదిగో ఆల్రెడీ ఇక్కడ నాకు చల్లటి గాలి తోలుతుంది. వెనక పక్క వ్యూ చూసారుగా ఎంత బాగుందో. ఇదిగో ఆ కొండలన్నీ. ఇంకా నెక్స్ట్ ఊరు బయట ఆ కనిపించే ముందు పక్క కొండలపై నాకు తెలిసి కొండవీడు ఉంటుంది. అది కొంచెం అక్కడ లైట్గా ఫాగీ అనిపిస్తుంది. సో దానివల్ల వ్యూ సరిగ్గా లేదు. సో కాంట్ జడ్జ్. కాకపోతే మోస్ట్లీ ఇటువైపే ఉంటుంది, ఎందుకంటే ఇది నల్లపాడు, పేరుచర్ల నెక్స్ట్ వచ్చేసి పేరుచర్ల కాబట్టి పేరుచర్ల నుంచి ఇంకొంచెం దూరం. యాక్చువల్లీ ఫిరంగిపురం దగ్గర ఉంటుంది అది కొండవీడు అటువైపు. సో కొంచెం లాంగ్ అనమాట. కానీ వ్యూ చూసారు కదా, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం ఓపెన్. ఆల్రెడీ నాకు ఇక్కడ చల్లటి గాలి తోలుతుంది. ఎంత చల్లగా ఉందంటే, ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. అలాగేంటంటే రోజు కూర్చొని వర్క్ చేసి అలాగా ఇట్లాంటి ఒక క్లైమేట్ దొరికితే ప్రశాంతంగా కాసేపు కూర్చోడానికి చాలా బాగుంటుంది అబ్బా. ఇక్కడ మేము రావడానికి మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైలెంట్గా ఉంటుంది. సెకండ్ పాయింట్, ఒక పక్క చల్లటి గాలి తోలుతూ ఉంటుంది. నేచర్లో సౌండ్స్ అన్నీ ఉంటాయి కదా, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి స్టేషన్లో వినిపిస్తుంది. ఎందుకంటే నేచర్లో ట్రైన్స్ వెళ్తే తప్ప ఏ సౌండ్స్ రావు కాబట్టి. సో ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ గుడ్ హియర్. ఇదిగో ఇటు పక్క ఒక వ్యూ ఉంది, మళ్ళీ ఇదిగో ఇది ఇంకొక వ్యూ. చూసారు ఎంత వ్యూ ఉందో వ్యూ. అది ఆల్రెడీ ఒక ట్రైన్ వెనక్కి వస్తుంది సార్, అక్కడ చూపిస్తా, కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా. అదేంటంటే షంటింగ్ నడుస్తుంది ఇక్కడ. సో అదనమాట మ్యాటర్. యాక్చువల్లీ లాస్ట్ వీక్ కూడా వచ్చాము మేము. అప్పుడు కెమెరా తేవాల్సింది, తప్పు చేశాను. అంటే లాస్ట్ వీక్ నాకు సరిగ్గా హెల్త్ బాగాలేకపోవడం, కొంచెం పీస్ కోసం వచ్చాను అక్కడికి మళ్ళీ ఈ స్టేషన్ నేను. బట్ అప్పుడు పెద్ద ఓపిక లేక నేను కెమెరా తీసుకురాకపోవడం. అప్పుడు ఏంటంటే మా బామ్మ తను కూడా వచ్చాడు, అఖిల్ కూడా వచ్చాడు, మా బావ కూడా వచ్చాడు యాక్చువల్లీ. సో మేము అందరం ఉన్నాం ఇక్కడ లొకేషన్లో. మా చూపించింది మనోడు కాబట్టి. యాక్చువల్లీ ఈ వీడియోలో మనోడు ఎందుకు లేడంటే మనోడు శబరిమల వెళ్ళాడు యాక్చువల్లీ అఖిల్. సో శబరిమల ట్రిప్లో ఉన్నాడు. హీల్ కమ్ మోస్ట్లీ మండేకి వచ్చేస్తాడు మనోడు. ఓకే నెక్స్ట్ వీక్ ఏమో అసలు కుదరదు. ఇంకా మేబీ ఆ తర్వాత వీక్లో మళ్ళీ కలుస్తాం మేము అందరం ఇట్లా స్టేషన్లో, సాటర్డే వీకెండ్కి. ఇదిగో ఇటు పక్కే వ్యూ ఏమో
ఇట్లా ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రైన్ వస్తుందని చెప్పాను కదా, ఇదిగో ఈ ట్రైన్ ఉంది కదా ఇప్పుడు వచ్చేది వెనక్కి. సో ఇదేంటంటే ముందుకు వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న ఈ కనెక్టింగ్ బోగీస్కి ఏమన్నా ఉంటుంది కదా, ఆ రెడీ చేసిన బోగీస్కి కనెక్ట్ అవుతాయి అన్నమాట ఇవన్నీ. ఇలా సో నల్లపాడు స్టేషన్ మోస్ట్లీ షంటింగ్కి యూజ్ అవుతుంది. షంటింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ట్రైన్ ఏదైతే షంటింగ్ తర్వాత ట్రైన్ ఫుల్గా రెడీ అవుతుందో ఆ ఫుల్గా రెడీ అయిన ట్రైన్ ఇంకా నెక్స్ట్ గూడ్స్ క్యారీ చేయడానికి రెడీగా ఉంటుంది అన్నమాట. అక్కడెక్కడో ఉంది ఇంజిన్, పెద్ద ట్రైన్ ఆల్మోస్ట్ చాలానే ఫార్మేషన్ ఉంది ఈ ట్రైన్కి. బాబు గారు ఫుల్ బిజీ. ఎవరయ్యా, గర్ల్ ఫ్రెండా? నాకు తెలుసు బ్రో, మీరందరూ సైలెంట్గా మెయింటైన్ చేసేవాళ్ళు బ్రో. పైనుంచి ఆదేశాలు వచ్చాయి. ఎవరయ్యా పైన ఉంది? మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరికి చెప్పొద్దా? సర్లే కానీ నీ సీక్రెసీ నీకే ఉండదు, నాకు ఎందుకు మళ్ళీ. పాపం మీ లేడీస్ గురించి మాకెందుకులే. కానీ ఎవరు లేరు స్టేషన్లో, మనమే ఉన్నాం. అంటే ప్రస్తుతం మీ ఇద్దరం ఉన్నాం, ఇంక పక్క చాలా ట్రైన్లు ఉన్నాయి, మొత్తం మంది. ప్లాట్ఫామ్ టికెట్ కొన్నామండి. ప్లాట్ఫామ్ టికెట్ కొనకుండా అయితే మేము స్టేషన్కి రాలేదు. ఇంక ఇది మ్యాటర్. కాసేపు అలా ప్లాట్ఫామ్ వైపు వెళ్ళి ఆ చివరి నుంచి చివరి దాకా నడుచుకుంటూ వద్దాం. అంటే జస్ట్ లైక్ వాకింగ్. యాక్చువల్లీ మేము ఎన్టీఆర్ స్టేడియం కూడా వెళ్తాం, గార్డెన్స్లో ఉంటుంది. ఎన్టీఆర్ స్టేడియం కూడా వెళ్తాం అనమాట. కాకపోతే ఈసారి రైల్వే స్టేషన్కి ప్లాన్ చేశాను కాబట్టి రైల్వే స్టేషన్కి వచ్చేసాం మేము. ఓ జస్ గంభీర ఏదో ట్రైన్ వస్తుంది పక్క, మేబీ మాచర్ల ట్రైన్ అయి ఉంటుంది. ఇస్తున్నాయి ఇక్కడ ట్రైన్. కౌశిక్ గారు మనం చూసాను ఔరంగాబాద్ ట్రైన్ ఇదే అనుకుంటా కదా అది. ఇక్కడ ఏం సిగ్నల్ ఉంది? రెడ్ ఉంది కదా, ఆపేస్తాడు. అయితే ఈ ట్రాక్లో ఒక ట్రైన్ వస్తుంది, ముందు చూస్తే రెడ్ సిగ్నల్ ఉంది. ముందే రెడ్ సిగ్నల్ కదా, మేబీ క్రాసింగ్ ఏమైనా ఉందేమో, ఆపేస్తాడు దీన్ని. ఇక్కడ మావాడు చూడండి ఏమంటున్నాడు, లోకో పైలట్ని అడగాలంట ఆ ట్రైన్ ఎటు వెళ్తుంది ఏంటి అని చెప్పి. ఆయన ఏమంటాడు తెలుసా, కాసేపు అది ట్రైన్ వెళ్తుంది అమ్మా, బోర్డు మీద ఏమైనా చదువుకుంటాడు. నువ్వే సరిపోద్ది. ఏం చదివా అమ్మ నువ్వు తమ్ముడు? బీటెక్ చదివాడు మనవాడు. నాకు చదువురా అంటున్నాడు. ఇక్కడ సీట్ ఉంటే వచ్చి కూర్చున్నాం ప్రశాంతంగా. దేవుడా చెవులు మింగింగ్ చేసా. రానా బాయ్ సార్, థ్యాంక్ యూ. ఏం ట్రైన్ ఇది? మాచర్ల ట్రైన్ ఇదా? ఊరిని ట్రైన్ మార్చాడు వీడు. ఇది ఈమూ ట్రైన్ ఉండేది గుర్తుందా? అంతకుముందు లోకల్ ట్రైన్ ఎంఎంటీఎస్ ట్రైన్ ఉండేది. అదే కదా, ఊరిని చిన్న ట్రైన్ ఇది. అవునా? ఎప్పుడు మార్చాడు అసలు? ఎప్పుడే చూస్తాను దీన్ని. బాయ్ సార్. అది నవ్వుతాడు సార్. యాక్చువల్లీ లాస్ట్ వీక్ సేమ్ టైంకి ఒక ట్రైన్ వెళ్ళింది. అది వచ్చేసి గుంటూరు నుంచా ఏదో ఔరంగాబాద్ అంటే ఇప్పుడు కొత్తగా నేమ్ మార్చారు కదా, సంభాజీనగర్, ఛత్రపతి సంభాజీనగర్ అని చెప్పి. విజయవాడ కాదు, కన్యాకుమారి అనుకుంటా కదా. లాస్ట్ మనం చూసాం కన్యాకుమారి ట్రైన్ ఒకటి వెళ్ళింది. రైట్ అది వేరే ట్రైన్. అది వచ్చేసి కొల్లం, హైదరాబాద్, కన్యాకుమారి. యాక్చువల్లీ అది గుంటూరు కాదో నాకు తెలియదు. మోస్ట్లీ గుంటూరు రాదని అనుకుంటున్నాను నేను. మేబీ న్యూ గుంటూరు మీదుగా అట్లా వచ్చేస్తుందేమో. బట్ అది నల్లపాడు స్టేషన్లో మనకు తగిలింది. దాని తర్వాత ఇంకో ట్రైన్ కనిపించింది యాక్చువల్లీ, ఛత్రపతి సంభాజీనగర్కి అని చెప్పి. మేబీ నేను ఆ ట్రైన్ అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తే మాచర్ల ట్రైన్. అసలు మాచర్ల ట్రైన్ అబ్బో చాలా బాగా చేశారు. ఈ బోగీస్ మంచిగా అప్గ్రేడ్ చేసి చాలా మంచి పని చేశారు. నేను బీటెక్ చదువుకునేటప్పుడు అయితే వేరే ట్రైన్ ఉండేది, అది లోకల్ ఎంఎంటీఎస్ ట్రైన్, లోకల్ ట్రైన్స్లా ఉండే. అసలు దానైతే కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్.
ప్రశాంతంగా ఉండేది. కానీ దాని తర్వాత ఏమో ఈ ట్రైన్స్కి మార్చారు. లోకల్ మెమో ట్రైన్స్ ఉంటాయి కదా, డెమో ఏదో ఒకటి, మెమోనో లేకపోతే డెమో ట్రైన్ ఏదో ఒకటి ఉండేది కదా, దాని తర్వాత దానికి మార్చారు. దాని దగ్గర నుంచి ఇది ఇప్పుడే చూడటాను నేను అని చెప్పినాడు కాదు, నేను ఇప్పుడే చూడటాను, అసలు దెబ్బకి షాక్. కానీ ఇట్లా ఈ బోగీస్ ఉంటేనే బెటర్ మాచర్లకి, ఎందుకంటే ఇప్పుడు ఇది విజయవాడ మాచర్లు అయింది కదా. అండ్ దిస్ ఈస్ అవర్ టైమ్ స్పెండింగ్ హియర్. పెట్టిన 10 రూపాయలకి న్యాయం చేస్తాం పక్క. మేము దేనికోసం వచ్చాము ఇక్కడికి? ఈ పీస్ని, ఈ ప్రశాంతతని, ఈ నేచర్ని, చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేద్దామని వచ్చాం. ఫీల్ అవుదామని వచ్చాం. ఎంజాయ్ ఇస్ నాట్ ద రైట్ వర్డ్. అలా జస్ట్ ఒక వీకెండ్ చిన్న గెట్టివి మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంది. మీ చుట్టూ కూడా ఏదైనా చిన్న చిన్న స్టేషన్లు ఉంటుంటాయి, అలా టైం స్పెండ్ చేయొచ్చు మంచిగా. నో వన్ విల్ ఆస్క్ యూ నథింగ్. 10 రూపీస్ ప్లాట్ఫామ్ టికెట్గా అయితే వీఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ ఫర్ దట్. సో ఇలా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఇప్పుడే వచ్చాము, తిరుగుతూ ఉన్నాం అటు ఇటు. దా బాయ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫోక్స్. సో చెప్పా కదా నిన్న సాటర్డే వీడియో చూపించాను, ఇవాళ వచ్చేసి సండే అనమాట, కంటిన్యూయేషన్ నిన్నటికి. సో ఈ 2 days కలిపి మొత్తం అప్లోడ్ చేస్తాను. చూస్తే ట్రైన్లో ఉన్నాం కదా, వీఆర్ గోయింగ్ టు నెల్లూరు. నెల్లూరు దేనికంటే రాజన్న తెలుసుగా, ఆల్రెడీ ఒక చీరాల బీచ్ బ్లాగ్లో ఉంటాడు అన్న. ఆ అన్న ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నాడు, యూ ఆల్ నో దట్. ఇట్స్ సో అన్న ఏంటంటే ఒక శారీ స్టోర్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను అనమాట. సో వాళ్ళకి రీల్స్ అండ్ వీడియోస్ కావాలి అని చెప్పారంటే, సో ఆ వీడియో షూటింగ్ అనే వెళ్తున్నాం మేము ఇప్పుడు. నేను అనేదిగో పార్ట్నర్ ఇన్ క్రైమ్ కౌశిక్ బాయ్. ఎట్లుందంటే యాక్చువల్గా ఇట్లా జర్నీ చేస్తుంటే, ఇది నిన్నే వచ్చిందిగా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్. నేను ఈ జాకెట్ మీద వెళ్తుంటేనేమో నేనేమో శ్రీకాంత్ తివారీలా ఉన్నాను, మనోడేమో తలపడేలా ఉన్నాడు. ఇద్దరం అట్లా కనిపిస్తాం చూడడానికి సింపుల్గా. శ్రీకాంత్ తివారీ అండ్ మిస్టర్ తలపడే, అంతే కదా, మిస్టర్ తలపడే. సో వీడియో షూటింగ్ అని చెప్పి నెల్లూరు వెళ్తున్నాం అనమాట ఇవాళ. సో ఇవాళకి ఇదే మా స్కెడ్యూల్. ప్లాన్ ఏంటంటే మార్నింగ్ పినాకిని అండ్ వర్క్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కూడా పినాకినీకే. ఇప్పుడు మార్నింగ్ యాక్చువల్లీ మేము పినాకినీకి బుక్ చేసుకున్నాం, లైక్ విజయవాడ బుక్ చేసుకున్నాము. కానీ విజయవాడ చాలా లాంగ్ అవుతుంది కదా తెనాలి దగ్గర అని చెప్పి మేము
తెనాలి వచ్చాను అనమాట. తెనాలి వరకు స్కూటీ మీద వచ్చి తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర బండి పార్క్ చేసేసి తెనాలి రైల్వే స్టేషన్లో పినాకిని ఎక్కాము. ఇది రిజర్వేషన్ ఉంది కాబట్టి ప్రశాంతంగా బతికిపోయాం. వచ్చేటప్పటికి మాకు రిజర్వేషన్ సీట్స్ లేవు, ఫుల్ వెయిటింగ్ లిస్ట్ ఉంది. సో వీలైనంత వరకు వచ్చేటప్పుడు కూడా మోస్ట్లీ సీట్స్ దొరుకుతాయనే అనుకుంటున్నాను. సీట్స్ దొరికితే ఓకే, సీట్స్ దొరకకపోతే నార్మల్ టికెట్ తీసుకొని టీసీ గారిని పట్టుకొని డిఫరెన్స్ రాపించుకొని ట్రై చేయాలి ఏదో ఒకటి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఇదిగో ట్రైన్లో ఉన్నాం, పినాకిని ఎక్స్ప్రెస్లో ఉన్నాము. మామూలుగా ట్రైన్ ఫుల్ స్పీడ్ ఆన్ టైం అన్నారు, కొంచెం లేట్ అయింది ఎందుకో తెలియదు. స్టిల్ గోయింగ్, చూడాలి. నమస్తే అండి, మన షాప్ పేరు సాయి మోనికా సారీస్. మన స్టోర్లో ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయి చూడండి. ఇవి కాటన్స్, ఇది రెగ్యులర్ కాటన్స్, మీకు 400 నుంచి అట్లా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్. ఇట్లా టస్సర్, సెమీ టస్సర్ లాగా ఉంటుంది, మీకు 500 ఆ రేంజ్లో ఉంటాయి. మీకు ఇవి వచ్చి బనారస్ జార్జెట్ టైప్లో, ప్యూర్ బనారస్. ఇది బనారస్లో పట్టు, ఇది కతాన్ పట్టు అంటారు. ఇలా ఇది ప్యూర్ బనారస్ అండి, ఫుల్ ఆల్ ఓవర్ జాల్ వర్క్ అంటారు. ఇది ఇప్పుడు మోడల్ అండి, రా మ్యాంగో పట్టు అంటారు. ఇది ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఇదంతా. ఇంకోటి ఇట్లా కాటన్స్ మనం ప్రింట్ చేపిస్తాం, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇదంతా వైట్ తెప్పించి మనం డై ప్రింట్ అంతా మందే ఓన్. ఇది ఆల్ వెరైటీస్ ఉంటాయి, డిజైన్స్ వెరైటీ డిజైన్స్ ఉంటాయి. స్క్రీన్ ప్రింట్స్ ఇదంతా. ఇంకా ఒక్కొక్క ఐటెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇవి కాటన్ కోట అండి. ఇదంతా కూడా మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది మన హోల్సేల్ కూడా ఉంటుంది. ఇది ప్యూర్ కాటన్ వస్తుంది. ఇది వచ్చి ఎంబ్రాయిడరీ అండి, కోటాలో ఎంబ్రాయిడరీ, క్రాస్ స్టిచ్ అంటారు. ఇది ఇప్పుడు ఫ్యాషన్, అది కూడా వర్క్. నెక్స్ట్ ఇది టస్సర్ అండి, ప్యూర్ టస్సర్ విత్ హ్యాండ్ ప్రింట్ ఇదంతా. నెక్స్ట్ ఇది హ్యాండ్లూమ్ టస్సర్. ఇది ఇట్లన్నిట్లో మనం శాంపిల్ చూపిస్తున్నాం. అన్నిట్లో డిజైన్స్, కలర్స్, మోడల్స్ ఫుల్గా ఉంటాయి మన దగ్గర. ఇది నెల్లూరు సిల్క్ అంటారండి, కలంకారీ లాగా హ్యాండ్ ప్రింట్ టైప్లో ఉంటుంది మొత్తం. ఫ్యాబ్రిక్ కూడా బాగా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది జూట్ అండి, ఇది కూడా హ్యాండ్లూమ్ ప్యూర్. ఇట్లా డిజైన్స్, కలర్స్ అన్నీ ఉంటాయి మనకి. ఇది పట్టు శారీ అండి, కోయంబత్తూరు పట్టు అంటారు. ఇంకోటి సాఫ్ట్ సిల్క్ అని కూడా అంటారు అనమాట. వెయిట్లెస్ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. ఇది కంచి టైప్లోనూ మిక్స్ అండి, ప్యూర్ కాదు, మిక్స్ వస్తుంది. ఇది రేట్ కూడా తక్కువలోనే ఉంటుంది. ఇది బనారస్ పట్టు, ఇది ఫుల్ వర్క్. ఇది నెక్స్ట్ ఇది గద్వాల్ పట్టు, ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ఇది ఇట్లా చెక్స్ వస్తుంది. ఇట్లా డిజైన్స్ ఫుల్గా ఉంటాయి మన దగ్గర. ఇవి వచ్చి రియల్ జరీ కోట, ప్యూర్ జరీ ఉంటుంది. ఇది బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తాయి. ఇది వచ్చి జార్జెట్ అండి, బనారస్ జార్జెట్. నెక్స్ట్ ఇది మైసూర్ సిల్క్ అంటారు. ఇది ప్లెయిన్ ఉంటాయి, చెక్స్ డిజైన్, బుట్టా టైప్లో అన్ని వెరైటీ ఉంటుంది ఇట్లా. ఇది బాందిని అండి, బాందినిలో పైతని బార్డర్ వస్తుంది ఇట్లా, హ్యాండ్ బాందిని మొత్తం ఇది. నెక్స్ట్ ఇది మంగళగిరి పట్టు ఇలా. ఇది వచ్చి మొత్తం హ్యాండ్ వర్క్ అండి. ఇది స్పేస్ సిల్క్ అంటారు ఫ్యాబ్రిక్, మొత్తం హ్యాండ్ వర్క్, జార్కన్స్తో ఫుల్ వర్క్ వస్తుంది ఇట్లా.
ఇవి లైనింగ్స్ కూడా ఉంటాయి మన దగ్గర హోల్సేల్. ఎంత లైనింగ్, ఈ బ్లౌజ్ మెటీరియల్స్ ఉంటాయి, ఇవన్నీ బ్లౌజ్ మెటీరియల్స్, పైన బెడ్షీట్స్, ఇవి నైటీస్, ఇవంతా కూడా హోల్సేల్ మనం చేస్తుంటాం. ఇంకా చాలా ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయండి, ఎన్ని ఫ్యాన్సీ వెరైటీస్. ఇదంతా ఫ్యాన్సీ ఐటమ్, ఫుల్గా ఉంటుంది మీకు స్టాక్. మీకు ఏ వెరైటీలో అయినా డిజైన్స్ కలర్స్ ఫుల్గా ఉంటాయి మనకి అవైలబుల్. ఈ ఐటమ్స్ ఏదైనా సరే మీకు ఆన్లైన్ డెలివరీ చేయబడుతుంది. మీకు ఈ ప్రింట్స్ అనుకోండి కస్టమైజేషన్ కూడా చేయగలుగుతాం మనం. ఏ కలర్ కావాలన్నా కానీ మనం ప్రింట్ వేసేయగలుగుతాం. మీరు ఇన్ కేసు ఆర్డర్ చేయాలనుకుంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మన నెంబర్ 7396143293. మన అడ్రస్ అండి చిల్డ్రన్స్ పార్క్ రోడ్, రామ్జీ నగర్ 8th స్ట్రీట్, నియర్ మహాని నిలయం అపార్ట్మెంట్, నెల్లూరు అండి.